మేడారం పరిసరాలన్నీ భక్తజనులతో నిండిపోయాయి. ఏ రోడ్డు చూసినా, ఏ గల్లీ చూసినా పూర్తిగా భక్తులతోనే నిండిపోయిన పరిస్థితి. ఈ రోజున ప్రధాన దేవత సమ్మక్క గద్దెపైకి రానున్న నేపథ్యం లోపల భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజున సమ్మక్క తల్లిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ప్రస్తుతం మనం చూడవచ్చు చిలకలగట్ట నుంచి గద్దెపైకి వెళ్ళే ప్రాంగణం అంతా కూడా ఇప్పుడిప్పుడే అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక నలుగురు దేవతలు ఈ రోజున గద్దెలపై ప్రతిష్టాపన చేయబడి ఉంటారు కాబట్టి అమ్మవారి దర్శనం అనేది చాలా కీలకం కాబట్టి ఆ దర్శనం చేసుకోవడానికి అంతా కూడా ప్రతి పల్లె నుంచి భక్తజనం ఈ మేడారం బాట పట్టారు. ఎక్కడ చూసినా కూడా ఒక చీమల దండులా ఇసుకేస్తే రాలనంత భక్తులు ప్రస్తుతం మేడారంకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారి ఆ భక్తులంతా కూడా ఈ రోజున అమ్మవారు సమ్మక్క ప్రధాన దేవత గద్దెలపై ఆసీనం అయిన తర్వాత దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని ఇంటికి వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకున్నాం. అమ్మ వచ్చినాక దర్శనం చేసుకొని వెళ్తారా? ఇక్కడే ఉంటారా? మళ్ళీ ఇవాళ సాయంత్రం పోతాం దర్శనానికి. సాయంత్రానికి పోయి రేపు పొద్దున పోతాం. ఎన్నేళ్ళ కాంచి వస్తారు ఇక్కడికి మేడారం? మినిమం నేను సంవత్సరం పిల్లగాని కాంచి వస్తున్నాం. 50 సంవత్సరాలు అయింది. ఈసారి ఎట్లా ఉంది టెంపుల్ మీకు? ఈసారి అంతా బాగానే ఉంది కానీ బాత్రూమ్ల స్పెసిలిటీ, నీళ్ళ స్పెసిలిటీ ఏం లేదు. రెండు లేవు. పోయినసారి ఉన్నంత స్పెసిలిటీ ఏం లేదు. వాటరు లేడీస్కు బాత్రూమ్లు అయితే లేవు. చాలా తీసేసారు. ఇక్కడ చాలా ఉండే అవి అన్నీ తీసేసారు. ఇప్పుడు ఏం లేవు అవి. అదొక్కటి మంచిగా లేదు స్పెసిలిటీ. ఎట్లా ఉంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల నుండి 32 సంవత్సరాల నుంచి వస్తాను. అప్పటి నుంచి ఆ తల్లి బాగానే చూసుకుంటుంది. బాగానే ఉన్నది. పోయినసారి కన్నా ఈసారి సౌకర్యం అంతా బాగానే ఉంది. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ మీరు? 5 రోజులు మొత్తం టోటల్. రాత్రి ఆయించినాక 12-1 గంటకు మొక్కులు పెట్టి తెల్లారంగా పోతాం. ఓకే. సో ఇక్కడ వస్తువులు అయితే బాగున్నాయా? అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. అన్ని దయ వల్ల, దేవుని దయ వల్ల అంతా ఓకే మంచిగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ పోచారం గ్రామం. బట్ ఇక్కడైతే నాకు తెలిసి ఇంత ముందు కొంచెం తక్కువ ఉండే, కానీ ఇప్పుడు నాకు తెలిసి చాలా బ్రహ్మాండంగా ఉంది. నాకు తెలిసి గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ప్లస్ వాష్రూమ్కైనా ప్లస్ మిగతా ఏదైనా కూడా మంచి ఆలోచనతో ఉన్నది. నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, డన్. నాకు సూపర్. జై బోలో సమ్మక్క సారక్క తల్లికి. సో అమ్మ ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? మేము అని వచ్చినాం సాయంత్రం. దర్శనం చేసుకోలే. అమ్మ వచ్చినాకనే దర్శనం చేసుకుంటాం. కానీ ఆటోలు బండ్లు బాగా. గుడి అయితే మంచిగా ఉందా? చూసారా ఎట్లున్నాయి? గుడి ముందు ప్రదర్శన చూసినాం. ముందైతే నచ్చింది, బాగుంది. కానీ కొంచెం నీళ్లు, ఈ బండ్లు, ఈ ఆటోలు, నల్లాల కాడ ఎప్పటికప్పుడు ఇంత సిబ్బంది ఉంది కదా. ఎప్పటికప్పటికి క్లియర్ గా కొంచెం గుడి బాగుంది. మేము 26 సంవత్సరాలు. సో ఇది భక్తులు చూస్తా కదా. సో ఎప్పుడు వచ్చారు మీరు? నేను గత 40 సంవత్సరాల నుంచి ఈ జాతర వస్తున్నా. చిన్న పిల్లగాల నుంచి మా చెల్ల పుట్టిన కాడికెళ్ళి ఈ సమ్మక్క జాతర వస్తూనే ఉన్నా. ఇది చాలా బాగుంది. మంచి డెకరేషన్స్ మంచిగా ఉంది. పర్వాలేదు. ఇక్కడ 4 రోజులు ఉంటా. ప్రతిసారి 4 రోజులు ఉంటాం. అమ్మ ఇద్దరు వచ్చే వరకు ఉంటాం. తిరుగు ప్రయాణం అయ్యాక ఉంటాం ప్రతిసారి. మంచిగా ఉంది. మంచి సౌకర్యాలు మంచిగా ఉంది. సో చూసాం కదా, భక్తులంతా కూడా దాదాపు మహాజాతర ప్రారంభానికి ముందే రావడము, తిరిగి సారలమ్మ తల్లి తర్వాత సమ్మక్క తల్లి గద్దెలపై కూర్చున్న తర్వాత నలుగురు వనదేవతలు గద్దెలపై ప్రతిష్టాపన జరిగిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు. ఒక్కొక్కరు 4 నుంచి 5 రోజుల పాటు మేడారంలోనే బస చేసి అమ్మవారి దర్శనం కోసం అయితే పరితపిస్తున్న పరిస్థితి. ఈసారి టెంపుల్ రీడెవలప్మెంట్ తర్వాత పూర్తిగా భక్తులు అయితే భారీగా పెరిగారు. దాదాపు 1.5 కోటి వరకు భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ అధికారుల అంచనా మించి సైతం భక్తజనం మేడారానికి పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ మేడారం. For more videos like this, subscribe Big TV channel.